వీళ్ళిద్దరు అవునా కాదు ఒక్కసారి ఆలోచన చేయండి. కర్ణాటకలో కొత్త రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కీలక సీఎల్పీ సమావేశానికి 4 ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలో కొత్త రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కీలక సీఎల్పీ సమావేశానికి 4 ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కీలక సీఎల్పీ సమావేశానికి 4 ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, చెప్పండి, సీఎల్పీ సమావేశానికి 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడానికి కారణాలేంటి? కర్ణాటక రాజకీయంలో మళ్ళీ సంక్షోభం దిశగా అడుగులేసింది. అయితే రీసెంట్ గా బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఏర్పాటు చేసిన సిఎల్పి భేటీ కీలకంగా మారిందని చెప్పాలి. అయితే ఈ సిఎల్పి భేటీలో ఒకలాంటి అటెండెన్స్ అయితే తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు అనేది చెప్పాలి. సిఎల్పి మీటింగ్ కి 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందుగా షాక్ ఇచ్చారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ లో కొంత అసంతృప్తులు అయితే ఉన్నారు. అయితే ఇదే అదునుగా భావించిన బీజేపీ ఆపరేషన్ కమలాని మళ్లీ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే తొలుత బీజేపీ ఎమ్మెల్యేలు దేశ రాజధాని అయిన ఢిల్లీలో కొంతమంది, దాని తర్వాత హర్యానాకు కూడా కొంతమందిని తరలించారు. వారిని ఐటీసీ గురుగ్రామ్ హోటల్లో కొన్ని రోజులు ఉంచారు. దీని తర్వాత కాంగ్రెస్ లో కొంత అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా వారిని కూడా బాంబేలోని ఒక హోటల్ కి తరలించారు బీజేపీ నేతలు అని తెలిసింది. దాని తర్వాత కాంగ్రెస్ లో ఎవరైతే 4 ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారో, ఎవరైతే ఎమ్మెల్యేలు ఆచూకీ తెలవడం లేదో దీంతో కాంగ్రెస్ అయితే కొంత కలకలం అయితే రేగిందని చెప్పాలి. సంక్షోభం వేడిగా ఉన్న టైంలోనే ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు 3 రోజుల క్రితమే నిర్ణయించింది. సో ఈ రోజు అందుకే ఈ నేపథ్యంలోనే సిఎల్పి మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. సిఎల్పి లీడర్ సిద్ధరామయ్య అధ్యక్షతన కీలక సమావేశం అయితే జరిగింది. అయితే కాంగ్రెస్ లో ఉన్న 80 మెంబర్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానికి 76 మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. 4 ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ లో మరోసారి మళ్ళీ ఒక హై టెన్షన్ అయితే ఏర్పడిందని చెప్పాలి. అయితే ఈ 4తో పాటు 2 ఇండిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి కౌంట్ తీసుకోకపోయినా, సిఎల్పి మీటింగ్ కాబట్టి వారి కౌంట్ తీసుకోకపోయినా మొత్తం కలిసి 4 కాంగ్రెస్ నుంచి 2 ఇండిపెండెంట్లు కలిసి ప్రభుత్వాన్ని కూల్చడం అసాధ్యంగా భావించారు. అయితే బీజేపీ నేతలు ఎవరైతే కౌంట్ తగ్గింది అని తెలిసిందో వారు మళ్ళీ వారి ప్లేసెస్ కి వచ్చేసినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సిఎల్పి మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఈ 4లో ఎవరెవరున్నారంటే మంత్రి పదవి కోల్పోయి రెబెల్ గా మారిన రమేష్ జార్కహోలి, అలాగే బెళగావి జిల్లా అతని ఎమ్మెల్యే మహేష్ కుమటహళ్లి, గుల్బర్గా జిల్లా నుంచి
చించోలి ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్, బళ్ళారి జిల్లా బళ్ళారి గ్రామీణ ఎమ్మెల్యే బి నాగేంద్రుడు అయితే ఈ రోజు మీటింగ్ కి అటెండ్ అవ్వలేదని తెలుస్తోంది. అయితే ఉమేష్ జాదవ్ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనారోగ్యం కారణంగా సిఎల్పి మీటింగ్ కి హాజరు కాలేకపోతున్నాము అని ప్రత్యేకంగా సిఎల్పి నేత సిద్ధరామయ్యకి లేఖ అయితే రాశారు. ఇక బెంగళూరులోనే ఉన్నా కూడా కోర్టు కేసు నేపథ్యంలో నాగేంద్ర అనే ఎమ్మెల్యే కూడా రాలేకపోయాడు అనడంతో ఇరువురికి మాత్రమే పర్మిషన్ వచ్చింది. ఇక ఇరువురు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమటల్లి అలాగే రమేష్ జార్కహోలి వద్ద నుండి అయితే ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వారిపైన కఠిన చర్యలు తప్పవు అని సిఎల్పి నేత సిద్ధరామయ్య కూడా చెప్పారు. అయితే ఈ దశలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లిన సిఎల్పి నేతలు ఎవరైతే ఉన్నారో వారి రావడానికి కూడా కొంత టైం పట్టింది. దీంతో సిఎల్పి మీటింగ్ కొంత టెన్షన్ గానే మారిందని చెప్పి ఎట్టకేలకు 3:30కు ఏర్పాటు చేసుకున్న సిఎల్పి మీటింగ్ 5ంటికి కానీ పోస్ట్ పోన్ అవ్వలేదు. 5ంటికి 76 ఎమ్మెల్యే సిఎల్పి మీటింగ్ కి అటెండ్ అయ్యారు. దాని తర్వాత సిద్ధరామయ్య ప్రెస్ కి బ్రీఫింగ్ ఇచ్చారు. 76 ఎమ్మెల్యేస్ అయితే మాతో ఉన్నారు. ఒక ఇద్దరికి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు. మరో ఇద్దరు ఎందుకు రాలేదో రీజన్స్ తెలుసుకొని హైకమాండ్ తో మాట్లాడి తప్పకుండా వారిపై కఠిన చర్యలు అయితే తప్పవని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు షోకాజ్ ముందే చెప్పకుండా అంటే పర్మిషన్ తీసుకోకుండా సిఎల్పి మీటింగ్ కి రాలేదో వారిపై షోకాజ్ నోటీస్ అయితే తప్పనిసరి ఉంటుంది అని కూడా మనకి తెలుస్తోంది. ఈ మీటింగ్ కి సిఎల్పి నేత సిద్ధరామయ్య అధ్యక్షత వహించారు. అలాగే కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో పాటు కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు కూడా అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ ఒకే దగ్గర ఉంచేందుకు ఈ రోజు బెంగళూరులోని బిడిది వద్ద మైసూర్ దగ్గర ఉన్న ఒక రైట్ సిరి